హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు రైస్. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు, అంతేకాదండోయ్ ఉదయాన్నే లంచ్ బాక్స్లోకి ఎలాంటి హడావిడి లేకుండా కేవలం 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోగలిగే ఈ రుచికరమైన ఆలు రైస్ని చాలా ఈజీగా చేసేయగలరు. బ్యాచిలర్స్ కానీ ఫస్ట్ టైం వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేయగలరు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయవలసిన హెల్దీ రెసిపీ అండి ఇది. దీనికోసం ముందుగా బాండీ పెట్టుకొని 1.5 చెంచాల ఆయిల్ వేసుకోండి. ఒక బంగాళాదుంపను తీసుకొని పైన చెక్కు తీసి ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. ఒక క్యారెట్ని కూడా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. బంగాళాదుంపలు త్వరగానే మగ్గుతాయి. ఒకవేళ మీ దగ్గర క్యారెట్ లేకుంటే స్కిప్ చేసేయండి. దానికి బదులుగా ఇంకో 1/2 కప్పు వరకు బంగాళాదుంపలే వేసుకోండి. ఒకవేళ క్యారెట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేయండి. 5 నిమిషాల తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని చిటపటలాడేంత వరకు ఉంచుకోండి. ఇలా కరివేపాకు చిటపటలాడి ఆలుగడ్డలు కూడా చూడండి కొంచెం కలర్ మారాయి కదా, ఆల్మోస్ట్ మగ్గినట్టే. ఇప్పుడు చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ గరం మసాలా. చిన్నపిల్లలకు లంచ్ బాక్సులకు ప్రిపేర్ చేసేవాళ్ళు గరం మసాలా బదులుగా జీలకర్ర పొడిని వేసుకోండి. టీ స్పూన్ ధనియా పొడి, టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి. ఇంకొంచెం స్పైసీగా తీసుకునే వాళ్ళు 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ మసాలాలు వాడకుండా మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. దగ్గరే ఉండి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఇలా కారం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వండుకున్న అన్నాన్ని వేసుకోండి. మీకు సరిపడా వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు నైట్ మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు వండుకొని అయినా దీన్ని చేసుకోవచ్చు. నేను తీసుకున్న ఈ రైస్ క్వాంటిటీ ఇద్దరికి సరిపోతుంది. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి రైస్ క్వాంటిటీని పెంచుకొని వేసిన ఇంగ్రీడియంట్స్ని కూడా డబుల్ క్వాంటిటీలో వేసుకొని చేసుకోండి. ఇలా ఆలు రైస్ చేయడం వల్ల మీకు ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా ఎంతమందికైనా లంచ్ బాక్స్లను చాలా సులువుగా చేసేయగలరు. మీకు టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా పోపంతా చక్కగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన కమ్మని ఆలు రైస్ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.